సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. 27వ వచనం. వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. తొందరపాటు. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మన కాన్సెప్ట్ వాక్యము మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తముడైన దావీదుకు దేవుడు అప్పగించాడు. సౌలుకి ఏం పోగొట్టుకున్నాడంట? ఆజ్ఞ గైకొనలేదు. పొటేడు క్రొవ్వు అర్పించడం అనుకున్నాడేమో. కాదు, మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానం. నా గృహంలో కూడా నేనేమి అంతా యేసు ప్రభువారికే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవునికే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు నా ఇంటిలో తిరుగుబాటు చేసిన వారు ఉండకపోలేదు. ఏదో తొందర, ఏదో ఆఖరి తొందర, లేదా ఆవేశం తొందర ఉండవచ్చు. అది సోదె చెప్పుట అను పాపముతో సమానము. అది మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహముల గృహదేవతలను పూజించుటతో సమానం. తిరుగుబాటు. ఈ ఉదయకాల సమయంలో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. దావీదు ఉత్తముడైన దావీదుకు దేవుడు ఇశ్రాయేలీయులను ఏలుటకు ఆయనకు అప్పగించి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలోని లాగివేసి, అంటే సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదట రాజు, ఆయన చేతిలోని లాగివేసి ఉత్తముడైన దావీదుకు అప్పగించి ఉన్నాడు. నిజమే. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఏ మీకు ఇళ్ళు లేవా? ఒకడికంటే ఒకడు తొందరపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకడికంటే ఒకడు తొందరపడుతున్నాడంట తినటానికి, వినడం కాదు తినడానికి. 11వ అధ్యాయం 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. ముప్పై 33వ వచనం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. కనిపెట్టం లేదు కనుక తొందరపట్టమే. అవతలోని దోసి యువతలోడు భోజనానికి. మీకు ఇళ్ళు లేవా? మీరు వండుకోవడం లేదా? మీరు తినడం లేదా? మీరు పండుకోవడం లేదా? మీకు నిద్ర రావటం లేదా? మీరు తినటం లేదా?
మీకు ఇల్లు లేవా? ఏడొచ్చి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు? మీరు కూడి వచ్చుట శిక్షావీధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని నీడల తన ఇంటనే భోజనం చేయాలి. అంతేగాని ఒకడికొకడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకోకుండా తొందర గందరగోళం. ఆ తొందర ఎవడు తొందరపడ్డాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము ఒకడు తొందరపడ్డాడు. వాడికి సాతాను ఉంది కాబట్టి తొందరపడతాడు. సైతాను ఉన్నవాళ్ళు తొందరపడతారు. 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అది నీకు దూరమగుగాక అని ఆయన చేయి పట్టుకొని, అది నీకన్నడు కలుగుదుగాక. అంటే సునాయాసనంగా సూక్ష్మంగా, సాతానా, నా వెనకకు పొమ్ము. సాతాను ఉండవాళ్ళు తొందరపడతారు. సాతాను ప్రేరణ తొందరపాటు, సౌలు తొందరపాటు. కనుకనే రాజుగా ఉండకుండా విసర్జించాడు దేవుడు. నీకంటే ఉత్తముడైన దావీదును నేను ఇశ్రాయేలీయుల రాజ్యమును ఆయనకు అప్పగించి ఉన్నాను. యేసు ప్రభువారు 12 మందికి అప్పగిస్తూ పేతురుతో, సాతానా, నా వెనకకు పొమ్ము అని ఎలా అన్నాడో, నాతో ఉన్నవాడు తన మడమనెత్తును, దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాముగాను. ఆ ఇశ్రాయేలీల 12 మందిలో ఒకడు దాను. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు అభ్యంతర కారణమై ఉన్నాడు. వాడి మెడకు తిరగటి రాయి కట్టి సముద్రములో పడవేయటం మేలు. అభ్యంతరము రాకపోవుట అసాధ్యము. అది ఎవని ద్వారా వచ్చునో వానికి శ్రమ. వాని మెడకు తిరగటి రాయి కట్టి వానిని సముద్రంలో పడవేయట. ఆ రాయి కడితే ఇక ఆ శవం పైకి తేలదు కదా, ఆ రాయితో కిందే ఉంటాడు. వాడు ఎవడు అంటే వాడే తొందరపడిన 30 వెండి నాణాలకి యేసు ప్రభువును అప్పగించిన తొందరపడిన సౌలు, తొందరపడిన దాను, తొందరపడిన ఇస్కరియోతు యూదా, తొందరపడిన మార్తాలే అనేక కార్యంగా కవలపట్టికి కలంగరాయి అని తమిళ్లో ఒక మాట ఉంది. మార్తాలే అనేక కార్యంగా కవలపట్టి కలంగరాయి. మార్తా అనేకమైన పనుల చేత విచారం కలిగి తొందరపడుచున్నావు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎంత భాగ్యం అండి! యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని, ఆయన మాటలు వినడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని గణపరచడం, ఆయన్ని స్తుతించడం, ఆయన మనస్కరించడం. ఈరోజు నీ ప్రభు ఇతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు ఆయన పాదాలు పట్టుకొని
యాకోబు ఆయన పాదాలు పట్టుకున్నాడు. దాను తండ్రి, నీవు నన్ను